హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి చీరకి ఫాల్స్ కుట్టడం అనేది వీడియో చూద్దామండి. నేనైతే ముందుగా తడిపి ఫాల్స్ని రోల్స్ కింద చేసుకుంటానండి. ఇలా అయితే కుట్టు అనేది చాలా నీట్గా వస్తుంది. స్టార్టింగ్ వచ్చి చీర కట్టు చెంగు చూసుకోవాలండి. కట్టు చెంగు నుంచి 2 జానల దూరం నుంచి అయితే ఫాల్స్ కుట్టడం అయితే స్టార్ట్ చేద్దామండి. మనం ఫాల్స్కి వచ్చి చివరి ఇలా చిన్న మడత లోపలికి పెట్టుకోవాలండి. ఇలా లోపలికి పెట్టుకున్న తర్వాత నుంచి అయితే కుట్టు స్టార్ట్ చేయాలండి. ఇలా కుట్టు అనేది ఫాల్స్కి చివర చీర ఎడ్జ్ నుంచి అయితే వేసుకుని రావాలండి. అదే మనం లోపలికి వేసుకొస్తే ఫాల్స్ అనేది నీట్గా రాదండి. ఇలా చివరి కుట్టును ఇలా చిన్న చిన్నగా కుట్టుకుంటూ ఇలా ఎడ్జ్ చివరి నుంచి అయితే కుట్టు వేసుకుంటూ వద్దామండి. చీర అంతా మిషన్ బల్ల మీద అయితే ఉండాలండి. దాన్ని మనం చేతితో లాక్కుండగా స్లోగా వేసుకుంటూ వెళ్తే ఎక్కడ నుడత అనేది కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫాల్స్ ఎలా కుట్టాలని చూస్తుంటారు కదండి. వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా చివరి వరకు కుట్టుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలా అయితే మడత పెట్టామో చివరిలో కూడా ఫాల్స్ని చిన్న మడత అయితే లోపలికి పెట్టుకుందామండి. ఇప్పుడు కింద కుట్టిన తర్వాత మళ్ళీ అదే విధంగా మళ్ళీ పక్కకి తిప్పుకొని ఒక కుట్టు వేసుకుందామండి. ఇలా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ అదే కుట్టు మనం ఇలా తీసుకుని వద్దామండి. చీరనైతే ఒక సైడ్కి లాగకుండా బల్ల మీదే ఉండాలండి చీర అంతాను. ఇలా ఉంటే కుట్టు అనేది ఎక్కడ తప్పిపోకుండా ఎడ్జ్ చివరి నుంచి అయితే వస్తూ ఉంటుందండి. నేనైతే ఫాల్స్ని ముందుగానే తడిపి పెట్టేసి రోల్స్ చేసుకుని ఉంచుకుంటానండి. ఇలా చేసుకుని ఉంటే చూడండి ఎక్కడ నుడత అనేది రాకుండా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో. అలాగే చివరి వరకు వచ్చిన తర్వాత ఇందాక లోపల పెట్టిన మడత ఉంది కదండి, ఆ మడత చివరిని కూడా మనం ఒక కుట్టు అయితే కిందకి ఇలా వేసుకుందామండి. ఇప్పుడు చీర చెంగులు ఉంటాయి కదండి, పళ్ళు వైపు అలాగే కట్టు చెంగు వైపు అది చిన్న మడత కుట్టుకోవాలి కదండి. ఆ మడత ఎలా కుట్టాలన్నది కూడా చూపిస్తున్నాను. చీర చివరి పీస్ కింద ఉంటుంది కదండి, అది లోపలికి పెట్టి చిన్న మడత మనం చివరికి కుట్టు అనేది చివరికి వేసుకొస్తే మడత అన్నది బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి. ఇలా ఎన్ని చీరలైనా ఫాల్స్లు అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా కుట్టుకోవచ్చండి. అమ్మో చీరలకు ఫాల్స్లు వేయాలంటే నుడతలు వచ్చేస్తున్నాయి, ఇప్పవలసి వస్తుంది అన్నది లేకుండా మీరు కూడా ఫాల్స్ని ఇలా తడిపి రోల్స్ చేసుకుని ఉంచుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇలా చివరి వరకు అంచులనైతే చిన్న మడత వేసి ఇలా కుట్టుకుంటూ వస్తే మనకి చీరలో పీసులు అనేవి బయటికి రాకుండా చాలా నీట్గా అయితే ఉంటాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను కుట్టిన తర్వాత ఎక్కడ చిన్న నుడత అనేది లేకుండా. థ్యాంక్ యూ.